హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తుది దశకు మంత్రివర్గ విస్తరణ, రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్, కొత్త అమాత్యులు ఎవరో తేల్చే అవకాశం అంటూ ఈరోజు బ్యానర్ ఐటమ్ ఈనాడు ప్రచురించింది. ఆ తర్వాత హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్ లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో దుమారం. మోదీ అమిత్ షా అభ్యంతరం, ఆయన హిందూ సమాజానంతటినీ కించపరిచారన్న భాజపా, అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత, నీట్పై విపక్షం వాకౌట్ అంటూ మరో కథనాన్ని ప్రచురించారు. అలాగే ఇటువైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మరొక వార్త ఉంది. విభజన సమస్యలు పరిష్కరించుకుందాం, 6న హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేయండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ అంటూ మరో వార్తను ప్రచురించారు. నిరుపేద ఇంటికి ఎన్టీఆర్ భరోసా, పింఛను లబ్ధిదారులు పాములు నాయిక్ ఇంటికి చంద్రబాబు. 20 నిమిషాలకు పైగా పూరిగుడిసెలోనే ఏపీ సీఎం, స్థితిగతులు చూసి ఇల్లు మంజూరు అంటూ నిరుపేద ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ ఇంటి పరిస్థితిని చూసి వెంటనే ఇల్లు మంజూరు చేసినటువంటి కథనాన్ని ప్రచురించారు. తర్వాత కమిషన్ చట్టబద్ధమే, ఈఆర్సీ కంటే దాని పరిధి విస్తృతం, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను నిలిపివేయలేం, పక్షపాతం అనడానికి ఆధారాలు చూపలేదు, మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు, నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదన ఆమోదయోగ్యం కాదు, మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు, ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోగా కేసుల పరిష్కారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి, సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని స్పష్టీకరణ అంటూ ఒక వార్తని ప్రచురించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 10వ పేజీలో ఉన్నాయి. 25,036 మంది ఎస్జిటిల బదిలీ, విద్యాశాఖ ఉత్తర్వులు, కొత్త స్థానాల్లో చేరిపోయిన సగం మంది ఉపాధ్యాయులు, డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వస్తేనే మిగతా వారికి స్థానచలనం. అంటే ఇక్కడ బదిలీ చేశారు కానీ వాళ్ళకి స్థానచలనం లేదు, కేవలం ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. వీళ్ళు స్థానచలనం పొందాలంటే కొత్త డిఎస్సి నిర్వహించాలి, వారి స్థానాల్లో కొత్త టీచర్లు రావాలి, అప్పుడు మాత్రం వీళ్ళకి మోక్షం కలుగుతుంది. తర్వాత కవిత బెయిల్ పిటిషన్ల కొట్టివేత, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఢిల్లీ హైకోర్టు అంటూ మరొక వార్తను కూడా ప్రచురించారు. ఇక ఏటా ఉద్యోగాల భర్తీ, 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్, స్పష్టంగా నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు, షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిర్వహణ, ప్రభుత్వం అడుగులు అంటూ మరో కథనాన్ని ప్రచురించారు. ఇది ఒక మంచి పరిణామం. కానీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ఉండాలి, కొంచెం ఆలస్యమైంది. సరే, ఆలస్యంగానే సరే స్పందించారు. తర్వాత నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు, దక్షిణ డిస్కమ్ సిఎండి వెల్లడి అంటూ మరొక వార్త. ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇకపై ఫోన్పేలలో, జీపేలలో, పేటీఎంలలో కరెంటు బిల్ డైరెక్ట్గా కట్టకూడదు. ఒకవేళ మనం ఆన్లైన్లో కట్టాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది, ఆ యాప్లోనే మనం కట్టుకోవాల్సి ఉంటుంది. తరువాత ఇలా తిందాం, 10 కాలాలు పచ్చగా ఉందాం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి,
వేపుళ్ళు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలతో చేటు, మోతాదు మించితే జీవనశైలి వ్యాధులు పంజా, 5 ఒక మరణం అనారోగ్యకర ఆహారం వల్లనే. ఆరోగ్యకరమైన ఆహారంపై WHO, యునిసెఫ్ మార్గదర్శకాలు అంటూ ఓ ప్రత్యేక కథనాన్ని ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. తర్వాత బొగతలో జలసవ్వడి అంటూ బొగత పిక్కినిచ్చి మనకు దానికి సంబంధించిన కొంచెం మ్యాటర్ కూడా రాశారు, దాన్ని కూడా చదువుదాం. తెలంగాణ నయాగారగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసినట్టు వర్షంతో చీకుపల్లి వాగు ఉధృతంగా ఉప్పొంగింది. దీనితో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీటి తుంపరతో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది. సోమవారం వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు అంటూ ఒక వార్తను ఈనాడు ప్రధాన పేజీలో ప్రచురించింది. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన పేజీలో ఉన్నటువంటి వార్తలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ షాల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.